సంక్షోభాలు భారతదేశానికి కొత్త కాదు. ప్రతి సంక్షోభాన్ని ఎదుర్కోవడం అన్నటువంటిది భారతదేశానికి అలవాటైపోయినటువంటి అంశం. ఇప్పుడు అలాంటి సంక్షోభాన్ని భారత్‌కి సృష్టించాలనుకుంటున్నటువంటి వేళ ఎస్పెషల్లీ అమెరికాకి మనం ఎక్కువగా అమ్మేటటువంటిది రొయ్యల ఉత్పత్తులు ఒకటి, అట్లాగే మందుల ఉత్పత్తులు ఒకటి, అట్లాగే బట్టల ఉత్పత్తులు ఒకటి, వజ్రాలు తర్వాతన బంగారు నగలకు సంబంధించినటువంటి ఇట్లాంటివన్నీ కూడా. వీటిట్లలో కొన్నిటికి ఇబ్బంది తప్పదు, కొన్నిటిని సెటరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫార్మాస్యూటికల్కి సంబంధించి అమెరికాకి ఏమీ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ ఏమి లేదు, అది దిగుమతి చేసుకుంటుంది, కానీ రేట్లు ఎక్కువ. తద్వారా ఎదురయ్యే సమస్యను ఇక్కడ వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అట్లాగే ఇక్కడ జిఎస్టీ తగ్గించడం ద్వారా అక్కడికి వెళ్ళేటటువంటి వాటికి సంబంధించిన భారము తగ్గుతుంది. తద్వారా ఒక బెనిఫిట్, దాంతోపాటుగా ప్రోత్సాహకాలు ఇవ్వడం మరొక బెనిఫిట్ ఒకవైపున కంట్రోల్ చేసుకొస్తుంది. ఇదే కాకుండా ఇతర దేశాలకి ఎగుమతులకు సంబంధించి ముందుకి వస్తుంది. బ్రెజిల్, జర్మనీ దేశాలు మెడిసిన్స్కి సంబంధించి తమ దేశంలో ఓకే అని చెప్తున్నాయి.